ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. ఎన్నిసార్లు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా తుది నిర్ణయానికి రాలేకపోతోంది. దీంతో ఉద్యోగుల స్ట్రగుల్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగన్ సర్కార్కు ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. వైసీపీ సర్కారుకు ప్రభుత్వ ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. పీఆర్సీ సహా తమ సమస్యల పరిష్కారానికి జనవరి 3ను డెడ్ లైన్ గా ప్రకటించారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై సమరానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. గురువారం విజయవాడ ఎన్జీఓ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి నేతృత్వంలో జరిగిన ఐక్య జేఏసీల స్ట్రగుల్ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చలు, ఇతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించారు. పీఆర్సీ ఫిట్మెంట్, బకాయిల చెల్లింపు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చేసిన పలు రకాల ప్రకటనలపై, పలు దఫాలు వేసిన వాయిదాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము చెల్లించకపోగా బకాయిలు 1600 కోట్ల నుంచి 2000 కోట్లకు పెరగడంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో వచ్చే వారంలో సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తామని సీఎస్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిన అంశంపైన చర్చ జరిగింది. సీఎస్ ప్రకటనపై గౌరవంతో వారం వేచి చూడాలని కమిటీ నిర్ణయించింది. అప్పటికీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో జనవరి 3న ఇరు జేఏసీల రాష్ట్ర స్థాయి సెక్రటేరియట్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్లీ ఉద్యమంలోకి వెళ్లాలి అని స్ట్రగుల్ కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈసారి ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఎలా రూట్ మ్యాప్ వేసుకోవాలి అనే అంశాలపై జిల్లా స్థాయి, క్షేత్రస్థాయి ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను ఇరు జేఏసీలు తీసుకోనున్నాయి.